పద్మశ్రీ వనజీవి రామయ్య తన ఇంటి పేరునే టోటల్గా చెట్లు ప్రేమికుడు మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొన్నటి ఆయన పూర్తి పేరు దరిపల్లి రామయ్య కాస్త ఒక్కసారిగా ఆయన చెట్టు ప్రేమికుడు కావడంతో ఒకవైపున ఖమ్మం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయనకు అనేక మంది కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నారు. మరోవైపున ఆయనకు చెట్లే ప్రాణంగా రక్షో రక్షితః అనే ఒక ట్యాగ్ లైన్ తోటి, అంటే ప్రతి ఒక్క మొక్కకు ప్రతి ఒక్క ప్రాణికి ఉపయోగపడుతుందని ఒక సంకల్పంతో ఆయనకు అర్థవంతమైనటువంటి ఒక వచ్చే విధంగా ఆయన మొత్తానికైతే చెట్లను సుమారు కోట్ల పైగా చెట్లు నాటిన ఘనత ఆయనకే సొంతమైంది. సుమారు 62 సంవత్సరాల పైగా నుంచి కూడా చెట్లను ఆయన నాటుతూ వివిధ ప్రాంతాల్లో కూడా భారీ వృక్షాలుగా అయిపోయిన నేపథ్యం ఉంది. చివరకు తన కొడుకులకు సంతానమైనటువంటి కూతుర్లకు కూడా మొక్కల పేర్లు పెట్టుకొని వాళ్ళలోని ఆ మొక్కల పేర్లు పిలుచుకుంటూ సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మనతో పాటు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కుమారుల యొక్క అంటే వాళ్ళ మనవరాళ్ళు ఉన్నారు, కుమారుల యొక్క కుమార్తెలు ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళకి సంబంధించి ఏం పేర్లు పెట్టుకున్నారో మనం వాళ్ళతో చూద్దాం. చెప్పండి, మీ తాతగారు చెట్ల మీద ఉన్న ప్రేమతో పాటు మీ మనవళ్ళు అంటే వాళ్ళ కొడుకులు బిడ్డలకు మొత్తం కూడా మొక్కల పేర్లు పెట్టారు. ఎలా అనిపిస్తుంది అని చూస్తుంది? తాతయ్య గారికి మొక్కలు అంటే ఎంత ఇష్టమో మా పేరు ద్వారా తెలుస్తుంది మీకు. నా పేరు చందన పుష్పం, మా చెల్లి పేరు హరిత లావణ్య, ఇంకో చెల్లి పేరు కబంధ పుష్పం, ఇంకొక అమ్మాయి పేరు వనశ్రీ. అంటే ఆయన ఈ రోజు ఇక్కడ లేకపోయినా కూడా ఆ రూపం పేర్ల రూపంలో మీ ముందు మా తాతయ్య ఎప్పుడు మాతోనే ఉంటారు. చెప్పమ్మా, నువ్వేం చదువుతూ అలా ఏం పేరు పెట్టారు మీకు? అంటే మీ తాతగారు ఆయన చెట్ల మీద ఉన్న ప్రేమతోటి ఒకవైపున కోట్ల పైగా చెట్లు నాటడంతో పాటుగా తమ సంతానం తమ బిడ్డలకు మనవరాలకు కూడా చెట్ల పేరు పెట్టుకొని సంతోషం వ్యక్తం చేయాలి. ఆయన సంతోషంగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అంతా? చాలా సంతోషంగా ఉందండి. ఆయన అసలు ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించి మాకు చెట్ల పేరు పెట్టడం జరిగింది. నా పేరు కబంధ పుష్ప. చాలా ఆ ఫ్లేవర్ చాలా రేర్గా దొరుకుతుందంట, చాలా కష్టం అది దొరకడం. లేదండి, తిరుపతిలో ఉంటుందని చెప్తారు తాతయ్య గారు. తను ఇప్పుడు లేకపోయినా మా గుండెల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటారు వారు. అంటే మీ తాతగారు ఆ పేర్లు పెట్టి పిలిచినప్పుడల్లా మీకు ఎలా అనిపించేది? చాలా సంతోషంగా ఉండేదండి. ఆయన పెట్టిన పేర్లు ఎప్పటికీ మేము మర్చిపోము. ఈనాడు ఇంతమంది మీకు తెలియని వ్యక్తులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది చెట్ల ప్రేమికులు వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అసలు ఆయన ఇంత గొప్పగా చేసిందంటే అసలు ఎవరు చేయని విధంగా 5th క్లాస్ నుంచి తను చనిపోయే చివరి క్షణం వరకు తన ఆశయాన్ని వదలకుండా నైట్ వరకు చెట్లతోటే విత్తనాలతోటే చాలా ఇంకా కుటుంబంతో కంటే వాటితోటే ఎక్కువ గడిపారు. ఎప్పుడైనా కూర్చొని మాట్లాడదామన్న చెట్ల గురించి మాట్లాడతారే తప్ప వేరే దాని గురించి తీసుకుని చెట్ల పేర్లు చెప్పడం కానీ వాటికి ప్రాముఖ్యత తెలపడం అలాంటి ఏమైనా చేశారా? చెప్తారండి. ఇది ఎట్లా ఉపయోగపడిద్ది, అది ఎట్లా ఉపయోగపడిద్ది అని చెప్తూనే ఉంటారు ఎప్పుడైనా. అంటే మీకు రేర్గా మీకు దొరికే చెట్ల పేర్లు కానీ ఇక్కడ లేని చెట్లు ఇట్లా పెంచుకుంటే ఇలా పర్యావరణానికి పనికొస్తుంది, ఇలాంటి మనకు ఆర్థికంగా సపోర్ట్ ఉంటాయని ఏమైనా ఉన్నాయి అట్లా చెప్పి? అంటే నీడకి ఈ చెట్లు వాడాలి, పండ్లకి ఇలాంటివి వాడాలి అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఆయన ఎక్కువ పండ్ల చెట్లు కాకుండా నలుగురికి ఉపయోగపడేలా నీడ చెట్లు వేస్తూ ఉంటారండి. ఎక్కువ ఎలాంటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చేవారు? ఎక్కువ అంటే ఎర్రచందనం, అంటే నీడ చెట్లు, చింత చెట్లు అవి అట్లుంటాయి కదండి, అవి నలుగురికి ఉపయోగపడేలా. సో మొత్తానికి చూసుకోవచ్చు. అంటే ఒకవైపున తమ కుమారులకు సంతానంగా ఉన్నటువంటి బిడ్డలకు మొత్తం కూడా చెట్ల పేర్లు చెప్పుకుంటూ తన యొక్క ఆ పేరు పిలుచుకుంటూ ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఉండేది. మరోవైపున ఇప్పుడు ఆయన తెలియనటువంటి అంటే ఈ కుటుంబ సభ్యులు తెలియనటువంటి వ్యక్తులు కూడా చాలా వరకు కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే ఆయన అభిమానులు కూడా ఖమ్మం చేరుకుంటున్న నేపథ్యం అవుతుంది. మరి కొంతమంది అయితే చాలా వరకు కూడా అంటే మనం ఇతర జిల్లాలకు చెందినటువంటి నేతలు కూడా ఈ యొక్క ప్రాంగణాన్ని చేరుకుంటూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఇప్పటికే ఒకవైపున రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు, అదేవిధంగా ఎంపీ, మరో విధంగా ఇతర పార్టీలకు అతీతంగా చాలామంది కూడా మాజీలు, తాజా నేతలు మొత్తం కూడా ఆయనకు మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కుటుంబ సభ్యులకు అంత సంఘీభావం తెలుపుతున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున రేపు ఉదయం జరగనున్నటువంటి ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించి పద్మశ్రీ నేతకు ఎలాంటి అయితే గౌరవంగా లాంఛనాలు జరుగుతాయి, అదేవిధంగా కూడా
ఈ వనజీవి రామయ్యకి కూడా జరిగే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం కూడా జరిగింది. మరోవైపున అంటే ఈ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఆ యొక్క వారసత్వాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇతర ఉమ్మడి రాష్ట్రంలో ఎవరున్నా ఎక్కడన్నా సరే ఇంటికి ఒక మొక్క నాటాలంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి ఏదేమైనా సరే ఈ యొక్క వనజీవి రామయ్య అంటే దరిపల్లి రామయ్య కాస్త వనజీవి రామయ్యగా మారడం, ఆయన చెట్ల ప్రేమికుడుగా పేరు ప్రకారం తీసుకొచ్చుకోవడం, తమ కుటుంబ సభ్యులకు చెట్ల పేరు చెప్పుకొని ఈనాడు ఆయన భౌతికంగా లేకపోయినా సరే వాళ్ళ యొక్క హృదయాల్లో నిలిచి ఉన్నారనేది వాళ్ళ మనవరాలు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, రెడ్డిపల్లి. For more videos like this, subscribe Big TV channel.